అవునా? ఓహ్! కంగ్రాచ్యులేషన్సే. వావ్! లక్కీ ఫెలో నువ్వు. మరి పార్టీ ఎప్పుడు? సరే, వచ్చినప్పుడే ప్లాన్ చేసుకుందాం. నేను మళ్ళీ చేస్తాలే. సరే. హా! అదృష్టం ఉండాలి. యూకేలో ఎక్కడన్నా ఇల్లు కొనేయండి, ఇన్వెస్ట్ చేయనియండి, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి కానీ ఇంటి రేట్లు మాత్రం మెల్లగా పెరుగుతాయి, గట్టిగా పెరగవు. తను హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇన్వెస్ట్ చేసిందండి. మామూలుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 40 లక్షలు అంటే 20% డౌన్ పేమెంట్ లేనిది ఎవరు ఇన్వెస్ట్ చేయలేము. అటువంటిది తను 10 లక్షలు డిపాజిట్ చేసి అంటే 5% డిపాజిట్ చేసి ఏఎస్బిఎల్ లోఫ్ట్లో ఇన్వెస్ట్ చేసేసింది. మిగతా 15% సెప్టెంబర్ 2026 లోపు ఎప్పుడైనా కట్టేసుకోవచ్చంట. ఈ ఆప్షన్ ఏదో బాగుంది కదా, ఎక్కువ ప్రెజర్ లేకుండా. ఒకసారి మధు వచ్చినాక ఈ డీటెయిల్స్ మాట్లాడుకొని మేము కూడా థింక్ చేయాలి. ఇండియాలో ఉన్న బయట కంట్రీలో ఉన్న సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా, నాకైతే ఏఎస్బిఎల్ వాళ్ళ డీల్ అయితే బాగా నచ్చింది. తను చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. సెప్టెంబర్ 2026 దాకా టైం ఉందండి. మిగతా 15% కట్టడానికి. చేతిలో 10 లక్షలు ఉంటే 5% డిపాజిట్ వేసేసి రిలాక్స్గా ఉండొచ్చు. మిగతా 15% మెల్లగా కట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇట్లాంటి ఆప్షన్స్ ఉండవండి. ఇండియాలోనే ఇలాంటివి మాత్రం. మీరు కూడా సొంత ఇల్లు కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ ప్లాన్ ఉంటే తొందరగా ఏఎస్బిఎల్ టీమ్ని అప్రోచ్ అయిపోండి. 5% డిపాజిట్తోనే 10 lakhs మీరు స్టార్ట్ చేసేయచ్చు.